వనకం సస్యకాల్ ఆదా వెల్కమ్ టు బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను మాట్లాడేందుకు ఇది మంచి సమయం ఆటాడేందుకు అసలు సమయం మరి ఆట మొదలెడదామా డబ్బులు గెలుచుకోవడానికి మీరు సిద్ధమేనా మొబైల్ చేతిలో పట్టుకోండి మీకు గనుక ఆన్సర్ తెలిస్తే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి వెంటనే ఎస్ఎంఎస్ చేయండి మీ ఆన్సర్ కరెక్ట్ అయితే మిగిలినంత ప్రైజ్ మనీ మొత్తం మీ సొంతం రియల్ లైఫ్ కపుల్ తో కానీ ఎవ్రీ వీకెండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం మరి ఈ రోజు ఎవరు రాబోతున్నారో తెలుసా అండి ఆన్ స్క్రీన్ కపుల్ అండ్ రియల్ లైఫ్ కపుల్ భలే ఉంది కదండి అండ్ ఎంత అందంగా ఉన్నారంటే సినిమా హీరోయిన్లు కూడా మరి పక్కన బలా దొరిందండి అంత చూడ చక్కని జంట అందున మనందరికి చాలా చాలా ఇష్టమైనటువంటి హీరో అండి సీరియల్స్ లో ఎన్నో మంచి సీరియల్స్ చేసి మన గుండెల్ని గెలుచుకున్నటువంటి రవి కిరణ్ రాబోతున్నారండి తన రియల్ లైఫ్ పార్ట్నర్ సుష్మాతో సో చప్పట్లతో ఈ సూపర్ జోడీకి స్వాగతం పలుకుదామా రవి కిరణ్ అండ్ సుష్మా Welcome. Hi, beautiful. Hi. Welcome to the show. Thank you. Thank you. So, నాకు వీళ్ళిద్దరి గురించి చాలా తెలుసుకోవాలండి దానికి రీజన్స్ చెప్తాను నేను కానీ చాలా క్యూరియస్ గా ఉన్నాను లవ్ స్టోరీ తెలుసుకోవడం కోసం ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్ సో లెట్ మీ ఇంట్రడ్యూస్ అండి ఫస్ట్ రవికి నేను పెద్ద ఫ్యాన్ ని ఎలా అంటే తన కెరీర్ బిగినింగ్ లో ఒక షో చేశాం స్టార్ హంట్ అని సో అందులో చాలా మందిని ఫిల్టర్ చేసి ఆంధ్ర రాష్ట్రం అంతా వెతికి కొంతమందిని ది బెస్ట్ ని తీసుకొచ్చారండి ఆ ది బెస్ట్ లో ది బెస్ట్ అండి లిటరల్ గా తను యాక్చువల్లీ ఫైనల్ గెలవాలి బట్ సమ్ హౌ జడ్జెస్ ఏంటో మార్క్స్ ఇచ్చేసారు తను ఫైనల్ స్టేజ్ లో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు అందరు ఎంత ఏడ్చారో తెలియదు కానీ నేను విపరీతంగా ప్రే చేశానండి హీ షుడ్ బి ఎ స్టార్ భగవంతుడా అని అందుకనే స్టార్ అయ్యారు థ్యాంక్ యూ అండ్ అదే షోలో ఈ పిల్ల కూడా వచ్చిందండి సో అక్కడ ఒక యాక్టర్ ఇక్కడ ఒక యాక్టర్ ఇలా ఎలా తెలుసుకున్నారు అసలు తెలుసుకోవాలండి నాకు అసలు ఏం జరిగింది రవి బికాస్ రవి చాలా అమాయకంగా ఉండేవాడు తక్కువగా మాట్లాడేవాడు అండ్ ఈ పిల్ల అసలు నోట్లోంచి నాలుగు వచ్చేది కాదు ఎవరైనా చూసారంటే కన్నీళ్ళు వచ్చేవి ఏం అంటే కింగ్ ఫిషర్ సూపర్ స్టార్ కన్నా ముందు ఇంకో కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసింది అన్వేషణ అని ఆ షోకి నేను ఒక మోటివేషన్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట ఇన్స్పిరేషన్ కోసం అప్పటికి నేను అమ్మమ్మ.com సీరియల్లో యా అప్పటికే చాలా ఫేమ్ వచ్చింది దాని ద్వారా వెళ్ళాను వెళ్ళినప్పుడు చూశాను బట్ అక్కడ ఓన్లీ చూడడం వరకే ఆ తర్వాత కలవడం అంటూ లేదు బట్ కృష్ణావతారాలు అనే సీరియల్ తను చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ నాకు ఫ్రెండ్ వాసు గారు సో అక్కడికి నేను వెళ్ళడం లొకేషన్ కి సో అప్పుడు మాట్లాడడం తెలుసుకోవడం అలా అంటే మీరు అన్నారు కదా నోట్లో నాలుగు కూడా ఉండదు అన్నట్టుగా అలాంటి వాళ్ళు ఉంటే మనకు బెస్ట్ తిట్టరు అని చెప్పి అయ్యా ఫస్ట్ ఎవరికి ఇన్స్టిగేట్ అయింది లవ్ అన్నది ఎవరికి ఇన్స్టిగేట్ అయింది ఆబ్వియస్లీ అబ్బాయిగా లేదు ఇద్దరికి ఎట్ ఎ టైం అనుకుంటా ఫోన్ లో నాకు చేసి ఫోన్ లో మాట్లాడేవారు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఎలాగ ప్రపోజ్ చేయాలి అని అంటే వెంటనే ప్రపోజ్ చేయొద్దని నేను సలహాలు ఇచ్చేదాన్ని ఇంకో అమ్మాయి అనుకున్నారు మీరు కానీ అమ్మాయి నాకు తెలుసు తను ఇచ్చిన సలహా కూడా తన కోసమే అని కూడా తెలుసు అది కూడా నాకు తెలుసు వెంటనే ప్రపోజ్ చేయొద్దా ఎందుకలా మరి ఊరికినే కొంచెం మజా ఉంటుంది కదా థ్రిల్ పోతుందనా అంతెందుకు పెళ్లి వరకు మేము ప్రపోజ్ చేసుకోలేదు సో పెద్దలు వెంటనే ఒప్పేసుకున్నారు ఇద్దరికి పెద్దలు ఒప్పుకుంటే లవ్ మ్యారేజ్ ఎందుకు ఆబ్వియస్లీ ఒప్పుకోరు సో ఇద్దరేంటి లేచిపోవడాలి అది నాకు ఇష్టం ఉండదు ఆ కాన్సెప్ట్ నేను అనుకున్న తర్వాత ఫస్ట్ అన్నాను అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు సో నేను వీళ్ళ మదర్ వాళ్ళకి చేశాను అందరికి మాట్లాడాను బట్ ఇండస్ట్రీలో ఉన్నాను సో ఏమో దేవుడు నాకు కలర్ ఇచ్చాడో నాకు తెలియదు నాకు ప్లే బాయ్ అని ఎవరో పేరు పెట్టారు నాకు ఏమో తెలియదు అంటే నాకు తెలీదు చాలా మంది అంటే ఓహో నేను ప్లే బాయా అయితే ఓకే బాగుంది కదా అనేవాడిని సైలెంట్ కిల్లర్స్ అంటారు కదా కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి సో అబ్బాయి మంచివాడు కాదు సంథింగ్ అలాగే తనకు కూడా చెప్పారు వేరే కానీ నమ్మలేదు బట్ నమ్మలేదు కొంచెం కాన్ఫిడెంట్ అడగాలి అలాంటి వాళ్ళని అడిగితే చెప్పారు అప్పుడు మీరు కనిపించలేదు లేదంటే డెఫినెట్ తాలిగట్టు అనేవాడు సో అయితే లేదు ఏదో చీట్ చేస్తారు ఇలా ఇలా చెప్పి సో మా ఇంట్లో ఓకే మా ఇంట్లో తను తీసుకెళ్ళాను ఇంట్రడ్యూస్ చేశాను అన్ని ఓకే
నేను ఎంత చెప్తే అంత మా నాన్నగారు గౌరవం ఇస్తారు. కారణం ఏంటంటే నాకంటూ ఒక మంచి టేస్ట్ ఉంది, టేస్ట్ ఉంది అని చెప్పి, సో మంచి అమ్మాయి నాన్న చెప్పాను. ఓకే నీ ఇష్టం రా ఆయన. వాళ్ళు మంచి వాళ్ళే, బట్ చెప్పుడు మాటలు వినడం అలా జరిగింది. అందులో ఏమో సరే అని చెప్పి నేను సనా గారు ఆర్టిస్ట్, మేమందరం షూటింగ్ వెళ్ళినప్పుడు అభిషేకం తను అప్పుడు చేసేది, నాకు సిస్టర్ క్యారెక్టర్ చేసేది. క్యారెక్టర్ యాక్టింగ్. సో నేను హస్బెండ్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు. రాఖీ కూడా కట్టాను అక్కడే ముహూర్తం పెట్టుకుని. సో నేను చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాం, మీరు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, నేను ప్లే బాయ్ కాదు, నేను పెళ్లి చేస్తాను. వెంటనే రియాక్షన్ ఏముంది? సంగతి అన్నారా? నేను అదే చెప్పా, చీట్ చేస్తే తప్పు, రిజిస్ట్రేషన్ అయింది, అంతా అయింది, సో మీ అమ్మాయికి ఏ మాత్రం హాని జరగదు, సో నేను గ్యారెంటీ ఇస్తాను. మా ఫాదర్ మాత్రం రవి నీరేం తప్పలేదు, సుష్మాయే నువ్వు చేస్తున్నావు అంటే వినలేదు. సో ఇప్పుడంతా ఓకే కదా? హ్యాపీ అండి. ఓకే.